మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదని ధర్నా చేపట్టారు. కుటుంబాన్ని పోషించుకోవటానికి తమకు ఇబ్బందికరంగా ఉందని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని చిన్నచూపు చూడటం బాధాకరంగా ఉందని, ఈ నెల 15వ తేదీకి తమకు జీతాలు చెల్లించాలని, లేకపోతే రోజువారీగా ధర్నాలు చేపడుతున్నట్లు గ్రామ పంచాయతీ కార్మికులు తెలిపారు. పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆసిఫ్ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మనోహరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు వస్తాయని చెప్పేసి గ్రీన్ ఛానల్ ద్వారా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. ఇంతవరకు మీ చెప్పడం మట్టుకే జరిగింది కాబట్టి ఇప్పటి వరకు ఎవరికి జీతాలు రాలేవు ఫస్ట్ తాను. అయితే మా గ్రామ పంచాయతీ కార్మికులు అంటే మేము బడుగు బలహీన వర్గాలమా అంటే మేము దళితులం కాబట్టి మా మీద ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. అదేవిధంగా మేము సెక్రటరీలు కానీ ఎంపీడీఓ గారిని అడిగితే మేము చెక్కులు కొట్టేసినాము, మేము మాది తప్పేం లేదు, మీరు ఎస్టీఓ దగ్గర తీసుకుపో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎస్టీఓలు అడిగితే ఎస్టీఓ మాకు సంబంధం లేదు, మేము పంపించేసినాం, ప్రభుత్వానికి పంపించడం అనడం వాళ్ళు జరుగుతుంది. అయితే గ్రీన్ ఛానల్ ద్వారా మాకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో మా యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి మేము ఇవాళ మనోహరాబాద్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎస్టీఓలో నిలిపివేసిన మా డబ్బులు ఇప్పుడు అది నిలిపివేసి కాబట్టి మాకు తొందరగా అది రిలీజ్ చేస్తే మేము అప్పులు కట్టుకుంటాము, మాకు ప్రతి నెల మాకు జీతాలు వచ్చేటట్టు చూడాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. లేదు అన్న అంటే ఇదే విధంగా నిరవధిక సమ్మెకు పోతామని మా కార్మికులందరం ఐకమత్యం చేస్తున్నాము. మీకు 15వ తారీఖు దాకా చూస్తాము, 15వ తారీఖు లోపు జీతాలు ఇవ్వకపోతే మేము సమ్మెకు వెళ్ళిపోతామని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.